డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. అమ్మ నమస్కారం అమ్మ. నమస్తే అమ్మా. మనం ఎక్కువగా వింటూ ఉన్నాం, ఏ రిలేషన్షిప్ లో అయినా ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్స్ మనం చూస్తున్నాం. ఆడవాళ్ళు ఇటు మగవాళ్ళు కూడా. అవును. అయితే మగవాళ్ళు ప్రవర్తన బట్టి మనం ఎలా తెలుసుకోవచ్చు అంటారంటే, అంటే భార్యపై మోజు తీరిపోయింది, ఇంకా వేరే ఫ్రెండ్షిప్ కోసమో వేరే రిలేషన్షిప్ కోసమో చూస్తున్నారు అని తెలుసుకోవాలంటే ఒక భర్త గురించి ఎలా అంటారు? జనరల్ గా చిత్త చాంచల్యం అనేది ఉంటుంది మగవాళ్ళకి ఎక్కువ. అంటే చిత్త చాంచల్యం అంటే మనసు భ్రమిస్తూ ఉంటుంది, వ్యామోహం, ఇంకొకళ్ళ మీద వ్యామోహం. ఇది ఇప్పుడు మన ఇంట్లో వాడుతున్న సామాన్లు పాత అయిపోయాను, ఇది పాత అయిపోయింది, కొత్తది మార్చాలనుకుంటుంటామే. ఆయన కూడా చెప్తాడు, ఈ పీసు పాడైపోయింది, సెల్ ఫోన్ కొత్తది కొందాము అని అనిపిస్తూ ఉంటుంది. ఎన్ని పీసులు నువ్వు మార్చినా నీకు మెంటల్ పీస్ రాదు అంటాడు ఆయన. అలాగా మెంటల్ పీస్ రావాలంటే సంసారం బాగుండాలి. భార్య మీద మోజు చాలా మంది మగవాళ్ళకి తీరిపోతుంది. కొత్తల్లో మోజుగా ఉంటుంది, అంటే కొత్తలో అందంగా ఉంటుంది, శృంగారపరంగా ఉంటుంది, అమ్మాయి హ్యాపీగా అనిపిస్తుంది ఆయనకి. కొన్నాళ్ళు పోయిన తర్వాత ఆడవాళ్ళలో కూడా శ్రద్ధ తగ్గిపోతుంది. మొదట పెళ్లి చేసుకున్న కొత్తల్లో మగవాడిని ఆకర్షించాలని అందంగా ముస్తాబవడం, బాగా తయారవడం, నవ్వుతూ మాట్లాడడం, ఇలా అలవాటు చేసుకుంటారు. నెమ్మదిగా పాత పడిపోయిన తర్వాత ఒరిజినల్ రూపం బయటకు వచ్చేస్తుంది. కొంగు దొప్పుకుని చెమటలు గారుకుంటూ, ఉల్లిపాయలు గంపు కొట్టుకుంటూ ఇలా మారిపోతారు మనుషులు. అంటే ఆ వ్యక్తిని చూసేటప్పటికి వీళ్ళకి ఒక ప్రశాంతమైన ఆ హ్యాపీనెస్ రాదు. దాంతో అలాగ 4-5 సార్లు కనపడేటప్పటికి భార్య అనగానే వాడి కళ్ళ ముందు నవ్వుతూ ఉన్న మనిషి గుర్తురాదు. చింపిరి జుట్టుతో చెమటలు గారుకుంటూ ఇలా ఉండే భార్య గుర్తొస్తుంది. దాంతో ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ తగ్గిపోతుంది, దాంతో మోజు తగ్గిపోతుంది. ఇప్పుడు వస్తువు వాడుతున్నప్పుడు ఆ వస్తువు మీద, ఇప్పుడు ఎందుకు చీరే ఉందనుకో, మనం కొత్తలో చాలా ఇష్టంగా కొనుక్కుంటాం, చాలా ఇష్టంగా కట్టుకున్నప్పుడల్లా అబ్బా అని ఆనందపడతాం. అది కొన్నాళ్ళు పోయాక ఫేడ్ అయిపోతుంది, కలర్ ఫేడ్ అయిపోతుంది. ఫేడ్ అయిపోయిన తర్వాత ఇష్టంగా ఉన్న కలర్ ఫేడ్ అయిపోయింది కదా, బాగుండదు అనిపిస్తుంది. బయటికి కట్టుకోవడం మానేసి ఇంట్లోనే కట్టుకుంటాం. ఆ తర్వాత కొన్నాళ్ళకి ఇంట్లో కూడా కట్టబుద్ది అవ్వదు. ఆ చీర అబ్బా ఏం బాగుంది ఇది అని పక్కన పడేస్తాం. ఒకప్పుడు బాగుంది కదా, ఇప్పుడు ఎందుకు బాగాలేదంటే కొన్నాళ్ళు అయిపోయింది, అది పాత పడిపోయింది, దాని మీద మోజు తీరిపోయింది అంతే. అలాగే మగవాళ్ళకు కూడా ఆడవాళ్ళ మీద, ముఖ్యంగా భార్యల పట్ల కొన్నాళ్ళకి మోజు తీరిపోతుంది. అంచేత అలాంటి వాళ్ళకి ఏమవుతుందంటే, భార్య మీద మోజు తీరిపోయినప్పుడు విసుగు అనిపిస్తుంది. ఆ అమ్మాయితో మాట్లాడాలంటే విసుగు, అమ్మాయి ఏది చెప్పినా విసిగే, ఏదైనా మాట్లాడితే కరుగ్గా మాట్లాడతారు. ఏమంటావు ఇప్పుడు అన్నట్టు కోపంగా కసురుకుంటారు. కేర్ ఆటోమేటిక్ గా తగ్గిపోతుంది. ఫస్ట్ ఏదైనా భోజనం పెట్టేటప్పుడు వాళ్ళే వడ్డించడం అలా ఉంటుంది, తర్వాత అని విసుక్కుంటారు. కొంచెం ఎక్కువ పెట్టింది అనుకో, వద్దన్నా ఎందుకు బలవంతంగా పెడతావు అని ప్రతి చిన్న మాటలో పెట్టడం కూడా లోపాలు కనపడతాయి. ప్రతి పనిలోనూ లోపాలు ఎత్తి చూపించడం అనేది ఒక జీవిత ధ్యేయంగా అయిపోతుంది. అందుకని అలాంటి చర్యలు రాకుండా జాగ్రత్త పడాలి. భార్యకు కూడా అది ఒక హెచ్చరిక అనమాట. ఆయనకు నీ పట్ల మోజు తీరిపోతుంది, అలా కాకుండా నీ పట్ల మోజుగా ఉండాలంటే నిన్ను నువ్వు మార్చుకోవాలి అనేది భార్యకు కూడా ఒక హెచ్చరిక లాంటిది. అంచేత భార్య మీద మోజు తీరిపోయిన మగవాళ్ళు ఆమెను పట్టించుకోకపోవటం, ఆమెను చూడకపోవటం, ఏదైనా మంచి డ్రెస్ వేసుకుంది అనుకో, ఈ చీర బాగుంది నీకు అంటే ఎంతో ఆనందిస్తుంది. నువ్వేం కట్టుకున్నా ఒకటేలే. ఒకవేళ తనంతట తనే వచ్చి ఏమండి ఈ చీర బాగుందని అడిగింది, ఎలా ఉన్నావు ఒకటే, నువ్వు నీకు తేడా ఏముంది, లేకపోతే నువ్వు ఏ చీర కట్టుకున్నా అలాగే ఉంటుంది దరిద్ర మొహం వేసుకుని అని తిట్టాడు అనుకో, అమ్మాయి మనసు ముడుచుకుపోతుంది. అంచేత ఆ కోపాన్ని కంట్రోల్ చేసుకోగలగాలి. మోజు తగ్గిపోతుంది అన్నప్పుడు నీకు ఇష్టమైన పనులు అమ్మాయి చేస్తుంటే ఓ రోజు కూర్చోబెట్టి మాట్లాడగలగాలి. ఇదిగో నువ్వు ఇలా చేస్తే నాకు ఇష్టం అనిపించట్లేదు, నేను ఇంటికి వచ్చేవాడికి ఇలా ఎడ్డిగా ఉండకు, మంచిగా తయారై ఉండు, ఉన్నంతలో కాస్త ముఖం కడుక్కొని స్నానం చేసి చీర మార్చుకుని ఉంటే బాగుంటుంది కదా, నాకు సంతోషం అనిపిస్తుంది అలా ఉంటే, నీ పట్ల నాకు ఆ మోజు తీరిపోయిన భావన రాదు, ఇలా ఉంటే బాగుంటుంది, నాకు ఇలా ఉన్నావు నువ్వు, నిన్న నువ్వు నన్ను అరిచావు, నువ్వు నాకు మనసు ముడుచుకుపోయింది, చాలా బాధ అనిపించింది, ఆ రాత్రి నేను నీతో మాట్లాడలేదు, అంచేత అలాంటి పరిస్థితి మళ్ళీ తీసుకురాకు అని నెమ్మదిగా నచ్చ చెప్పుకుంటే కొద్దిగా అయినా మారే ప్రయత్నం. అంటే తన వైపు నుంచి తన ప్రయత్నం చేయాలి కదా, మారుతుందో లేదో తర్వాత సంగతి, తన ప్రయత్నం చేయాలి కదా. అంచేత అలా చెప్తే కొంత అవతల వ్యక్తి కూడా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది. ఒకవేళ కోపంగా ఏదైనా అనబోయినా ఆ మాట గుర్తొచ్చి వెంటనే కంట్రోల్ చేసుకుంటారు. సాయంత్రం అయ్యేప్పటికి ఇలా ఉన్నాను కదా, ఆయన వచ్చేప్పటికి స్నానం చేసి తయారై ఉందాము అని అనిపించి వెంటనే మళ్ళీ మార్చుకొని తను మార్చుకొని స్నానం చేసి తయారై ఉంటుంది. అలాగా
అంటే ఆ మోజు తీరిపోయింది అనే భావన కంటే అది ఎప్పటికీ తీరేది కాదు, ఆ ఇష్టం మోజు కాదు, అది ఇష్టం, ఇష్టం అన్నది ఎప్పటికీ తీరేది కాదు అన్నట్టు ఉండాలి. కానీ ఒక కొత్త వస్తువును వాడుతుంటే అది కొన్నాళ్ళకి పాతబడిపోయింది అన్నట్టు, అది ఇంకా దాని మీద నాకు ఇంట్రెస్ట్ లేదు, మోజు లేదు అన్నట్టుగా ఉండకూడదు. ఆ ఉండే లక్షణాలు ఏంటంటే ఇదిగో ప్రతిదానికి విసుక్కోవడం, ప్రతి పనిలోనూ లోపాలు ఎత్తడం, ప్రతి పని తప్పుగానే కనిపించడం, ఏది మాట్లాడినా అందులో విపరీతార్థాలు తీయటం, ఇవన్నీ కూడా మోజు తీరిపోయే లక్షణాలే. అంచేత అలా లేకుండా ఇద్దరు కూర్చుని మాట్లాడుకొని సంతోషంగా టైం గడపడానికి ప్రయత్నం చేసినప్పుడు తప్పనిసరిగా సంసారం బాగుంటుందండి. ముఖ్యంగా భార్యలు తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే వెళ్ళేటప్పుడు నవ్వుతూ సాగనంపడం, సాయంత్రం ఆఫీస్ నుంచి వచ్చేప్పుడు నవ్వుతూ ఆహ్వానించడం, ఈ రెండు కంపల్సరీగా ప్రతి భార్య చేయాల్సిన విషయాలు. అంటే ఆయన వెళ్ళే టైంకి వెళ్ళొస్తానని చెప్దామంటే ఆవిడ ఎక్కడో ఏ వంటగదిలోనో ఏ పిల్లల దగ్గర ఏదో హడావిడిలో ఉంటుంది. ఎన్ని హడావులున్నా పక్కన పెట్టుకుని గుమ్మం దాకా వెళ్ళి బై చెప్పి సాగనప్పు అంటే ఆ మూడ్ని నువ్వు మార్చగలుగుతావు, మంచి మూడ్లో వెళ్ళగలుగుతాడు. అలాగే సాయంత్రం వచ్చే టైంకి నవ్వుతూ ఎదురెళ్ళి కూర్చొని ఒక కప్పు కాఫీయో గ్లాస్ మంచినీళ్ళు ఇచ్చి పక్కన కూర్చో ఒక 5 నిమిషాలు. అంచేత చిన్న చిన్న విషయాలు మనుషుల్లో ఎంతో మార్పును తీసుకొస్తాయి. ఆయన సాయంత్రం ఇంటికి బయలుదేరిన తర్వాత ఆయన కళ్ళ ముందు భార్య గుర్తొస్తే కొంగు దోపుని చెమటలు కారుకుంటూ ఉల్లిపాయల వాసన వేసుకుంటూ పిల్లల్ని బాత్తూ పిల్లలు గట్టిగా గగ్గోలు పెడుతూ ఇంటి వాతావరణం ఇలా కనపడింది అనుకో ఆయనకు అసలు ఇంటికే వెళ్ళబుద్ధి కాదు, అటు నుంచే డే క్లబ్కి పోతాడు. అంచేత అలా కాకుండా భార్యను గుర్తు తెచ్చుకుంటే ఇంటి వాతావరణం నవ్వుతూ ఆనందంగా పిల్లలు చదువుకుంటున్నాం, ఆడుకుంటున్నాం, సంతోషంగా తను భార్య కూర్చొని మాట్లాడుకుంటున్నాం. ఇవాళ ఆఫీసులో ఏదైనా జరిగితే ఇవాళ మా ఆఫీసులో ఇలా జరిగింది, ఇవాళ ఇలాగ పార్టీ ఇచ్చారు, అలా ఏదో సంథింగ్, లేదా ఆవిడ కూడా ఇలాగే ఏదైనా సంతోషంగా ఉండే విషయాలు, ఏదైనా దుఃఖంగా ఉండేవి మనసుకు చికాకు కలిగించే విషయాల్ని ఇమీడియట్గా చెప్పక వాయిదా వేయి. ఆనందించే సంఘటనలు ఏవైనా ఉంటే అలాంటి విషయం షేర్ చేసుకో, మనసు ఆనందంగా ఉంటుంది. అది ముఖ్యంగా భార్యలు తెలుసుకోవాల్సిన విషయం. భర్తకి ఎప్పుడు నవ్వుతూ ఆనందంగా అంటే మేమేమన్నా సంసారంలో సానులమా మేమన్నా అలా తయారై కూర్చోవడానికి అంటారు, కానీ అది ఆకర్షించడం, మనిషికి ప్లెజెంట్గా ఉండే వాతావరణం కల్పించడం అనేది ప్రధానం. ఎవరికైనా ఆ వాతావరణం ప్లెజెంట్గా ఉండాలంటే ముందు నువ్వు ప్లెజెంట్గా కనిపించాలి. అంచేత నీ లుక్ మారాలి, నీ లుక్ బాగుండాలి ఉన్నంతలో. లేని అందాలు మనకి రావు, ఉన్న దాంట్లోనే మనం ఎప్పుడు అంటే ఇంటికి వెళ్ళాడు కానీ మా ఆవిడ ఎప్పుడు నవ్వుతూ కనపడుతుంది అనే భావన ఆయనకి రావాలి. కానీ అబ్బా ఇప్పుడు ఇంటికి వెళ్ళానంటే ఏ బ్రష్ మొహాన్ని చూడాల్సి వస్తుంది అని విసుక్కునేలాగా ఉండకూడదు. అది ఆడవాళ్ళు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. అలాగా అన్ని చేసినా కూడా ఏవో గొడవలు వస్తూనే ఉంటాయి, రావని కాదు. అది ఓర్పుగా నేర్పుగా సాధించుకోవాల్సిందే. వచ్చి రాగానే మాత్రం మనం యుద్ధం చేయకూడదు. అది యుద్ధం ప్రకటించకుండా నెమ్మదిగా మాట్లాడిన తర్వాత నీకు ఏదైనా ఉంటే తర్వాత చూసుకో. అంతేగాని వచ్చి రాగానే మాత్రం ఆ ఆఫీసు నుంచి ఇంటికి వచ్చిన వాతావరణం ప్లెజెంట్గా ఉండాలి, ప్రశాంతంగా ఉండాలి, ఆనందమయంగా ఉండాలి. అప్పుడే ఆ భార్యాభర్తల బంధం మరింత గట్టిపడే అవకాశం ఉంటుంది. కరెక్ట్. థ్యాంక్ యూ అమ్మా.